క్రిందటి వారము చేసిన ప్రతి పాపము దేవునికి వ్యతిరేకంగానే చేస్తున్నాము అన్న లేఖనాల్ని పరిశీలించాము. ఈ వారము మనం నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుడు ఏం చేశాడు, ఎవరి మట్టుకు వారు తమ క్రియల వలన తమ ప్రయత్నం వలన నీతిమంతులుగా తీర్చబడలేరు. తీర్థయాత్రలు చేసి హోమ యాగాదులను చేసి నీతిమంతులుగా తీర్చబడాలి అనుకుంటే అవి ఊహలు, కల్పితాలు, అబద్ధాలు, తనను తాను మోసం చేసుకోవడమే అవుతుంది. నేను చేసిన నీతి క్రియలను బట్టి నీతిమంతులుగా తీర్చబడతాను అంటే అది అబద్ధమే. ఎందుకు అంటే మనము చేసే నీతి క్రియలు దేవుని నీతి క్రియలతో పోల్చితే మురికి గుడ్డ వంటిది అని. కనుక దేవుని చేత నిన్ను నీతిమంతులుగా నేను లెక్కిస్తున్నాను అని దేవుడు అనగలిగేటట్లుగా వాతావరణము ఏర్పడాలి. మనం నీతిమంతులుగా లెక్కించబడడానికి దేవుడు చేసిన అద్భుతమైన క్రియ, చూపిన ప్రేమ, చేసిన త్యాగం అర్థం చేసుకోగలిగిన వారమైతే మనం ఇప్పుడు చేస్తున్న పనులను గురించి, మన ఆలోచన విధానాన్ని గురించి, మాట్లాడే తీరును గురించి బహుశా సిగ్గుపడతాం, మరలా సమీక్షించుకుంటాం, పునఃసమీక్షించుకుంటాం. యేసు ప్రభు మనము నీతిమంతులుగా తీర్చబడడానికి కరుణాధారంగా బయలుపరచారు. బయలుపడిను అని మనం నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుడు ఇన్ని పనులు చేశాడు. యేసు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిందే అని. ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడు అని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అవును, ఆయన పరిశుద్ధుడే. లేవి కాండము 19వ అధ్యాయము 2వ వచనంలో చెప్పినట్లుగా నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అని. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనంలో సెరాబులు పరిశుద్ధుడా 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 అని రాత్రింపగలు పరలోకంలో గాన ప్రతిగానములు చేస్తూ ఉంటారు. ఆ పరిశుద్ధుడైన దేవుడు పాపమును భరించలేడు, సహించలేడు, అంగీకరించలేడు, పోనీలే అనుకోడు. పాపము అంటే మన దృష్టిలో ఏవో కొన్ని మాత్రమే అనే భావన మామూలుగా ఉంటుంది. కాదు, ఆజ్ఞను అతిక్రమించిన ప్రతి ఒక్కటి దేవుని దృష్టిలో పాపమే. దేవుని దృష్టిలో పాపము అంటే మనము కేవలము మరణానికి మాత్రమే పాత్రులము. దేవుడు మనల్ని అలా తీసి పడేస్తాడు అని. పాపం చేసిన వారు అంటే ఆయన ఉగ్రతకు మాత్రమే పాత్రులము అని. ఆయన ఎంతటి కరుణా సంపన్నుడో పాపము విషయంలో అంతటి భయంకరుడు. మనమేమో పాపం అంటే పెద్ద లెక్క చెయ్యము. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించును కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును అన్న వచనము సండే స్కూల్ టీచర్లు పిల్లలందరితో, భక్తి కలిగిన తల్లిదండ్రులు పిల్లలతో, తమ పిల్లలతో కంఠస్థ పెట్టిస్తారు. కానీ అది ఎంత ఘోరమైన రీతిలో ప్రభు ఈ లోకంలో తన కుమారు ఈ లోకంలో శ్రమలను అనుభవించవలసి వచ్చిందో ఆ లేఖనం ఒకటి చదివినంత మాత్రం చాలదు.
మనం నిత్యజీవం పొందడానికి యేసు ప్రభువుని ఇచ్చాడు అన్న మాట తేలిక అనిపిస్తుంది. కానీ పాప క్షమాపణ జరగాలి అంటే మనం చేసిన పాపాలని దేవుడు మర్చిపోవాలి, శిక్షను రద్దు చేయాలి. ఆ తర్వాతే తన నీతినిచ్చి మనల్ని నీతిమంతులుగా తీర్చాలి. నీతిమంతులుగా తీర్చబడకపోతే మనము దేవుడు మనతో సహవాసం చేయడు, సహకరించడు, స్నేహం చేయడు, మన మొర ఆలకించడు. నీతిమంతులుగా తీర్చబడడానికి అందుకే ఆయన మన అపరాధముల నిమిత్తము చంపబడి మనము నీతిమంతులుగా తీర్చబడ్డకై 3వ దినమున తిరిగి లేచను అని రోమపత్రికలోనే 4వ అధ్యాయము 21వ వచనంలో తెలియపరిచాడు. మన అపరాధముల నిమిత్తము ఆయన చంపబడాలి అని, అలాగే మనం నీతిమంతులుగా తీర్చబడేటట్లుగా తిరిగి లేపబడాలి అని. మనము చేసిన పాపములకు శిక్ష యేసు ప్రభు భరించెను. మనము అనుకోవటం లేదు. ఏమని? చేసిన పాపము ఎంత హీనమైనవో నీచమైనవో దానికి ప్రభు ప్రాణము పెట్టవలసి వచ్చింది అని. ప్రాణము పెట్టడము అంటే తుపాకీతో కాల్స్తే చనిపోయినట్టు కాదు, కత్తితో నరకేస్తే తల ఎగిరిపోయినట్టు కాదు, ఇంజెక్షన్ ఇచ్చేస్తే విషపు ఇంజెక్షన్ ఇచ్చేస్తే కరెంట్ షాక్ ఇచ్చేస్తే చనిపోయినట్టు కాదు. కానీ చిత్రవధకు గురి ఆయన చనిపోయిన తీరును వాస్తవాన్ని నాకు అర్థమైతే నేను చేస్తున్న పాపాలు ఎంత నీచమైనవో ఇంకనూ యేసు ప్రభువును శిలువ మీద మాత్రమే చంపబడేటట్లుగా, హింసించబడేటట్లుగా నేను జీవిస్తున్నాను, పనిచేస్తున్నాను, వ్యవహరిస్తున్నాను అని ఎవరికి వారు తమను గురించి తాము ప్రశ్నించుకునే అవకాశం ఉంటుంది. మనము చేసిన పాపమునకు శిక్ష యేసుక్రీస్తు పొందెను. వాస్తవానికి చేసిన ప్రతి పాపానికి ప్రతి ఒక్కరూ ఏ భేదము లేదు అంటాడు 3:23 వచనంలో ఇప్పుడు చదివిన దాంట్లో. అందరూ పాపము చేసిన వారై అందరూ శిక్ష అనుభవించవలసిందే. ఏమిటా శిక్ష అంటే అగ్ని ఆరదు, పురుగు చావని శిక్ష. అది ప్రతి ఒక్కరు భరించవలసిందే. కానీ ప్రేమామయుడు, కరుణా సంపన్నుడు, కృపామయుడైన తండ్రి తన ప్రేమను కృపను జోడించి మనము ఆ శిక్షకు గురి కాకుండా ఉండేటట్లుగా తన కుమారుడు ఆ శిక్ష పొందగలిగే ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి అన్ని విధముల లేక అన్ని రకాల శోధనలను జయించదు. మామూలుగా చనిపోలేదు. యేసు ప్రభు చంపబడాలి లేక కాదు యాగముగా అర్పించబడాలి అంటే ముందు ఆయన యోగ్యతను సంపాదించుకోవాలి. ఇంకొకరి పాపాల కొరకు లేక ఇంకొకరి పాపాలు క్షమించబడాలి అంటే అతని నిమిత్తము శిక్ష అనుభవించాలి అనుకున్న వ్యక్తి యోగ్యుడై ఉండాలి. మన దేశంలో ఉండే చట్టం లాంటిది కాదు. ఒకరు హత్య చేస్తాడు, ఇంకొకడు ధనాపేక్షతో ఆశించి నేనే చేశానని ఒప్పుకుంటే అతనికి ఆ శిక్ష వేసేస్తారు, అయిపోతుంది. సర్వజ్ఞుడైన దేవుని దగ్గర అలాంటివి జరగవు. ఒక పాపి చేసిన పాపాన్ని బట్టి శిక్షించబడాలి, ఆ శిక్ష రద్దు చేయబడాలి అంటే అతని కొరకు ఇంకొకరు శిక్ష అనుభవించాలి. కానీ శిక్ష అనుభవించవలసిన వ్యక్తి ఎలా ఉండాలి అంటే పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కళంకుడుగా ఉండాలి. ఇష్టపూర్వకంగా చనిపోవాలి. ఇష్టపూర్వకంగా
ఇతరుల కొరకు భౌతికంగా ఏమైనా నష్టపోతే అది భాగ్యముగా ఎంచగలిగిన వాడై ఉండాలి. ఆత్మీయంగా ఒకవేళ నష్టపోయే పరిస్థితి ఏర్పడితే దాన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ప్రభు శిలువ మీద చనిపోయిన సందర్భంలో నా తండ్రి నా తండ్రి నా చేయి ఏల విడిచితివి అని బిగ్గరగా కేకేశాడు. ఆత్మీయంగా నష్టపోవడము అంటే తండ్రికి దూరం అవ్వడము కంటే ఇంకా ఘోరమైన దుర్గతి ఇంకేమీ లేదు. ప్రభు దాని కొరకు కూడా సిద్ధపడ్డాడు. యేసుక్రీస్తు అన్ని రకాల శోధనలు జయించాడు. అవును, దివిని విడిచిపెట్టి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి మానవ శరీరాన్ని ధరించాడు. మానవ శరీరాన్ని ధరించడమే కాకుండా అన్ని రకాలుగా శోధనలు ఆయన ఎదుర్కోవలసి వచ్చింది. అన్ని రకాల శోధనలు. మనము మన శిక్ష పాపమునకు మనం చేసిన పాపానికి పొందవలసిన శిక్షను తప్పించుకోవాలి అంటే ఆయన అన్ని రకాల శోధనలను ఎదుర్కోవాలి. శోధనలో పడిపోకుండా ఉండాలి. మనకేమో యేసుప్రభు చనిపోవడం అనేది చాలా చిన్న విషయం, తేలిగ్గా భావిస్తాం కనుక చిన్న అబద్ధమే కదా, చిన్న మాటే కదా, చిన్న తప్పే కదా, చిన్నగానే తిట్టాను కదా, మాట మార్చాను కదా అనుకుంటాం. యేసు ప్రభు ప్రతి పాపము కొరకు శిక్షను అనుభవించవలసి వచ్చింది. ఆయన ఏ పాపము చేయలేదని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఎలాగా అంటే అతి పవిత్రుడు, నిర్దోషి, పరిశుద్ధుడు, నీతిమంతుడైన యేసు ప్రభువును ఏమన్నారు? ఆయన చేసినందుకు కాదు, కడుపు మండినందుకు, కుళ్ళుతో, కపటముతో, ద్వేషముతో అన్న మాటలు అవి. ఆయన చేసినందుకు కాదు. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 19వ వచనంలో మనుష్య కుమారుడు తినుచును తాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారనుచున్నారు. మరి యేసుప్రభు ఏమంటాడు? ఏమనడు. ఎందుకు అనడు? అది ఆయనకి చిన్న పరీక్ష. యోగ్యత సాధిస్తాడా? యోగ్యత సాధించే విషయంలో తప్పిపోతాడా? ఆయన దాన్ని మాట్లాడకుండా భరించాలి. భౌతికంగా మాటలతో, అలాగే ఆ తర్వాత చేతలతో క్రూరంగా హింసించారు. మాటలతో పొడిచారు, ఆయుధాలతో కూడా పొడిచారు. కానీ ఆయన ఏం మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే నేను చేసిన పాపము అంత నీచమైనది కనుక దేవుడు దాన్ని రద్దు చేయాలి అంటే, దానికి పొందవలసిన శిక్షను రద్దు చేయాలి అంటే ప్రభు నాకు బదులుగా దాన్ని భరించవలసింది. రెండును మాటలతో పొడిచారు, ఆయన్ని ఆయుధాలతో కూడా పొడిచారు. ఆ రెండిటిని ఆయన ఎందుకు భరించాడు అంటే నన్ను ప్రేమించి. నేను మాత్రం ఆయన్ని ప్రేమిస్తున్నానో లేదో. నేను ఆయన్ని ప్రేమిస్తే దేని నిమిత్తము ఆయన చంపబడ్డాడో తెలుసుకోగలిగిన వ్యక్తినైతే, అంగీకరించగలిగిన వ్యక్తినైతే వాటిని మరలా జీవితంలో రెండోసారి చెయ్యను. అసలు యేసు ప్రభువును నమ్మేదే అందుకు. యేసు ప్రభువును నమ్మేది నా పాపముల కొరకు ప్రభు చనిపోయాడు, నేను చేసిన పాపాలు అంత నీచమైనవి అని. యేసు ప్రభువుని ఏమన్నారు అంటే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 48వ వచనంలో నీవు సమరయుడవును దెయ్యం పట్టిన వాడవు అన్నారు. అంటే అన్యులకు యూదులకు నువ్వు పుట్టినవాడు, సమరయుడు అంటే అర్థం. అది
దెయ్యం పట్టినవాడు, దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు కానీ దెయ్యం పట్టినవాడు అన్నారు. ఆయనేమో దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు, ఆయన్నే కాదు ఈయన దెయ్యంలో అధిపతి అయిన బయల్జెబూలు యొక్క సహాయము చేత దెయ్యాల్ని వెళ్ళగొట్టున్నాడు. ఎవరి స్నేహితుడు? బయల్జెబూలు స్నేహితుడు. బయల్జెబూలు నీచుడు, సాతాను వాడు. ఆ సాతానుతో ఎవరు స్నేహం చేస్తున్నారని యేసు ప్రభు స్నేహం చేస్తున్నాడు అన్నారు. ఎందుకంటే మరి స్నేహితులు ఒకలాంటి వాళ్ళ వేరువేరుగా ఉంటారు. వేరు గుణాలు కలిగిన వారు స్నేహితులు అవుతారా? అసలు అవరు. ఒకలాంటి గుణాలు కలిగిన వారే స్నేహితులుగా ముందుకు సాగిపోగలరు. స్నేహం నిలుస్తుంది. రెండు రకాల భిన్నమైన వ్యక్తులు స్వభావం కలిగిన వారు స్నేహితులు కాలేరు. అబద్ధము సత్యము రెండు కలిసి ఒక చోట ఉండగలవా? ఎక్కువ కాలం ఉండగలవా? హలో అంటే హలో అనగలవేమో కానీ కలిసి సావాసము చేయలేరు. న్యాయ విమర్శలో దుష్టులు నిలబడతారా? లేదు. నీతిమంతుల సభలో పాపులు నిలవరు. కాబట్టి వారు యేసు ప్రభువును సాతానుకు స్నేహితుడు అన్నారు. సాతానుకు స్నేహితుడు అంటే అది కూడా భరించాలి. తాను కాడు, సాతాన్ని ఓడించడానికి వచ్చాడు. దొంగలించిన తన చేత నిర్మించబడిన వారిని తిరిగి సంపాదించడానికి, సాతాన్ని ఓడించడానికి వచ్చిన ప్రభువును సాతానుకు స్నేహితుడు అన్నారు. ఉత్తమ హెబ్రీ పత్రిక రచయిత ఏమంటాడంటే 4వ అధ్యాయం 19వ వచనం 15వ వచనంలో ఆయన మన వలనే సమస్త విధానం అన్ని రకాలుగా శోధించబడ్డాడు కానీ ఒక్కసారి కూడా పాపంలో పడలేదు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో భావము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అని. యేసుక్రీస్తు అన్ని రకాల శోధనలు ఎదుర్కొన్నాడు. ఒక్క పాపము కూడా చెయ్యలేదు గనుక ఆయన యోగ్యుడయ్యాడు. ఆయన రక్తం ఎలాంటిది అంటే నిర్దోషమైన రక్తం చిందించబడాలి. నిష్కళంకమైన రక్తము చిందించబడాలి. అదే యోగ్యతకు ఆనవాలు. యోగ్యత ఉన్నంత మాత్రాన చాలదు. ఏమనాలి? నన్ను ద్వేషించే వారి కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను. నన్ను ద్వేషించే వారి కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను అనాలి. సాతాను లోకంలో ఉండే వాళ్ళందరినీ నమ్మించేది ఏమిటి అంటే, ఏం నమ్మించేశాడంటే, ఇదిగో నీకు నమస్కారం పెట్టిన వాళ్ళకి నువ్వు నమస్కారం పెట్టు, నిన్ను ప్రేమించే వాడిని ప్రేమించు. కొన్నిసార్లు నువ్వు తిట్టినా సరే నువ్వు తిట్టొచ్చు, ఎదురు వ్యక్తి మాత్రము తిట్టకూడదు. అలా నేర్పించాడు. కుటుంబ వ్యవస్థ అలాగా ఉంది. కుటుంబంలో ప్రతి ఒక్కరూ అలాగ పెరుగుతూ ఉన్నాము. యేసు అలా కాదు. తండ్రి నేను యోగ్యతను సంపాదించాను, నేను రెడీ. ఎలాంటి యోగ్యత అంటే అన్ని రకాల శోధనలు నాకు ఎదురైనను ఒక్క పాపము కూడా నేను చేయలేదు. నాకు వచ్చాయి అవకాశాలు, పాపం చేసే అవకాశాలు అన్నీ వచ్చాయి. సాతాను స్వయంగా ఎదుర్కొన్నాడు. ఆహారం లేకుండా 40 రోజులు చేశాడు. ఈ లోకమంతా ఇచ్చేస్తాను అన్నాడు తనకు మొక్కితే. అలాగే దేవుడు నమ్మదగినవాడా, ఏది ఒకసారి నిరూపించు అని రెచ్చగొట్టాడు.
సాతాను ఎన్ని పన్నాగాలు పన్నినా సరే యేసు మాత్రము ఏ శోధంలో పడిపోలేదు. ఎందుకు? నేను రక్షించబడ్డానికి కాదు, కేవలం రక్షణ మాత్రమే కాదు, పాప క్షమాపణ, రక్షణ, విమోచనము అనేది ఇవన్నీ ఒకదానికి బదులుగా పర్యాయ పదాలుగా వాడబడ్డాయి. ఆ తర్వాత దేవుడు తన నీతిని నాకు ఇస్తాడు, తనతో సమానంగా నన్ను నీతిమంతులుగా లెక్కిస్తాడు. లెక్కిస్తేనే మిగతా ఆశీర్వాదాలన్నీ దేవుని యొద్ద నుండి నేను పొందగలను, దేవుడు నాకు అందివ్వగలడు. నీతిమంతుడిగా లెక్కించబడకపోతే ఏ దీవెన రాదు. పాప క్షమాపణ మాత్రమే, అంటే అంతవరకు చేసిన పాపానికి శిక్ష రద్దు చేసేస్తాడు. మరి తర్వాత గత ఏమిటి? మళ్ళీ పాపం చేస్తాను కదా. ఎందుకు అంటే శరీరంలో ఉన్నాను, మంచి తెలివి కలిగి ఉన్నాను, సాతాను ఉన్నాడు, సమాజం చెడిపోయిన లోకమంతా ఉంది. బయటకు వచ్చినా సరే, పాపం యొక్క అధికారం నుండి విడుదల పొందినా సరే, తిరిగి పాపానికి బానిస అయిపోయే ప్రమాదం ఉంది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి నీతిమంతులుగా తీర్చబట్టకై 3వ దినమున తిరిగి లేపబడను. నా పాపాల కొరకు ప్రభు అంతగా హింసించబడితే మరి నేను చేసేదేమిటి అని బలిగా అర్పించుకోవాలి అంటే నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం కావాలి. పేతురు తను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుండి మాట్లాడుతూ, 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. నా కొరకు ప్రభు చిందించిన రక్తము అమూల్యమైనది, వెలకట్టలేనిది, పాపము చెయ్యని రక్తం. ఒక్క పాపము కూడా చెయ్యకుండా నిర్దోషమైన నిష్కలంకమైన పవిత్రమైన జీవితము ఆయన జీవించాడు. ఆ మాట పేతురు తను రాసిన ఈ మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో 22 నుంచి 24 వరకు చదివితే ఆయన పాపము చేయలేదు స్టేట్మెంట్. ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. ఆయన మాట్లాడినప్పుడు లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోలేదు. వేషధారి కాదు, కపటి కాదు, అంటే కుతంత్రాలు పన్నేవాడు కాడు. ఆయన దూషింపబడి బదులు మరి నన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను తిరిగి అనేస్తే నీతిమంతుడుగా తీర్చబడిన తర్వాత జీవించే జీవితం ఏమిటో నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాకపోతే నీతిని ఎలా పొందాను అనడానికి రుజువు ఏమిటి? అబ్రాహామును సాక్షిగా చెప్తూ ఉన్నాడు యాకోబు. ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అనడానికి రుజువు ఏమిటంటే కుమారుని బలిగా నేను నీతిమంతుడుగా తీర్చబడ్డాను అనడానికి రుజువు ఏమిటి అంటే ఎవరైనా దూషిస్తే బదులు నేను దూషించకుండా ఉండడానికి ఇష్టపడిన వ్యక్తినైతే ఇప్పుడు నేను నీతిమంతుడుగా తీర్చబడ్డాను కదా, మరి తిరిగి నన్ను దూషించడం ఏమిటి? దూషించకుండా ఉండడానికే కదా దేవుడు తన నీతిని నాకు ఉచితంగా దానం చేశాడు. నేను దుర్మార్గుణ్ణి, నీచుణ్ణి, కానీ దేవుడు తన నీతిని నాకు ఇచ్చి నాతో సమానమైన నీతిమంతుడా అని లెక్కిస్తున్నాడు. మన ఇద్దరము తండ్రి బిడ్డలము, మనమిద్దరము కలిసి సహవాసము చెయ్యవచ్చును, నీ మొర ఆలకిస్తాను. పేతురు అంటాడు, నీతిమంతుల ప్రార్థన వైపు మాత్రమే ఆయన చెవులు ఒగ్గి ఉన్నవి. దూషించే వారిని తిరిగి నువ్వు దూషించిన వ్యక్తివైతే నీతిమంతుడిగా లెక్కించబడటం లేదు అని, నీ ప్రార్థన దేవుడు వినే అవకాశం లేదు అని. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు. తర్వాత నీ సంగతి చూసుకుంటాను అని మనసులో అనుకోలేదు, బయట కూడా అనలేదు. సిలువైపడినప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు తప్ప బెదిరించే లక్షణాలు ఆయన లేవు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై ఏమవ్వాలి? చనిపోవడము అంటే చంపి అన్నాడు అంటే ఏమిటి? మనిషిని కాదు చంపడం,
నాలో ఉండే గుణాన్ని చంపడము అంటే చేయకుండా మానేయాలి. వెరీ సింపుల్. అది అంత తేలికైందా? దేవుని బిడ్డలకు సమస్తమును సాధ్యమే. నమ్మిన వారికి సమస్తమును. నేను దేవుని బిడ్డనని నమ్మకపోతే ఎలా సాధ్యమవుతుందండి? చెప్పేసినంత మాత్రం అవుతా అన్న అనుమానాన్ని వాడు కలిగించవచ్చును. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు అంటే ఏంటి? అసలు నేను యేసుప్రభు నమ్మేది దేవుడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిని అందుకోవడానికి నీతి క్రియలు చేయడానికి యేసుప్రభు నమ్ముతున్నాను. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో ఏం చేసిన వాడు? విచారణ చేసిన వాడు. అది జీవనియమం. ధర్మశాస్త్రము క్రియ చేస్తే దండిస్తుంది, వ్యభిచారం చేస్తే వ్యభిచారి అంటుంది. జీవనియమము నీ ఆలోచనలో యవనస్తులైన పిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. వాయిస్ అలాంటిది. మోహపు చూపు కలిగితే చాలు దేవుని దృష్టిలో వ్యభిచారి. ఉండగలమాట? ఎస్, ఉండగలము కాబట్టి రాస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా. నన్ను సాతాను గమనిస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు. నాకు తెలుసుగా మోహపు చూపు ఉందో లేదో, అలాంటి ఆలోచనలు ఉన్నాయో లేవో అన్నది కనీసం ముగ్గురికి తెలుస్తుంది కదా. నీతి విషయమే జీవించడానికే నేను యేసుప్రభువు నమ్మాను, నీతి క్రియలు చేయడానికి మాత్రమే. నేను పాపం అనుకోకపోతే అసలు నేను రక్షణే పొందలేదేమో. రక్షణే పొందకపోతే నీతి దేవుడు నాకు ఎలాగిస్తాడు? నేను నీతి క్రియలు చేస్తూ మెరుగుపరుచుకుంటూ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధినిగా ఎలా తయారవుతాను? నేను రక్షణే పొందకపోతే అది వ్యక్తిగతంగా ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న. నేను నిజంగా పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందిన వాడినైతే, రక్షించబడిన వాడినైతే, విమోచించబడిన వాడినైతే ఎందుకు రక్షించబడ్డాను? కారణం పేతురు చెప్తూ ఉన్నాడు, నీతి విషయమై జీవించడానికి నువ్వు రక్షించబడ్డావు. మరి పాపం విషయంలో చనిపోవడానికే నువ్వు బాప్తిసం పొందావు. అప్పుడు అబద్ధాలు చెప్పేవాడిని. మరి ఇప్పుడు నిజం చెప్పడానికి మాత్రమే బాప్తిసం పొందాను. తల్లిదండ్రులకు విధేయత చూపడానికే, వారు ఎలాంటి వారైనా ఏం చేయడానికి? గౌరవించడానికి. తల్లిదండ్రులు శపించిన వాడు రాళ్ళతో కొట్టబడాలి. ఎంత అధికారం ఇచ్చాడు దేవుడు తల్లిదండ్రులకు? నిన్ను గౌరవించకపోతే నన్ను గౌరవించడు, ఫినిష్ అన్నాడు దేవుడు. తండ్రి అన్న స్థానానికి అంత మాత్రమైన ఆధిక్యతనిచ్చాడు. తన తల్లిని తండ్రిని దూషించువాడు రాళ్ళతో కొట్టబడవలను, తిరుగులేదు అందులో. నేను ఇప్పటికీ తల్లిదండ్రులను వ్యతిరేకిస్తానా? ఎదురు చెప్తానా? దూషిస్తానా? మీదకు వెళ్తానా? చిత్కారం కొడతానా? నేను నీతిమంతురాలుగా లెక్కించబడటం లేదేమో, నేను అంగీకరించడం అసలు నాకు నమ్మకం లేదేమో. యేసుప్రభు అందుకు చనిపోయాడు. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు ఏమయ్యారు? ఏ స్వస్థత? ఆత్మీయ జబ్బులు ఉన్నాయా? మనకేమో ఒంట్లో బాగలేదు అనగానే అర్జెంటుగా మందుల షాపుకు పంపిస్తాం మనుషుల్ని. వెళ్తాం, ఓపికంటే వెళ్ళగలిగితే మందులు కొనుక్కుంటాం. శరీరానికి సంబంధించిన వ్యాధులన్నిటినీ పోగొట్టుకోవాలనుకుంటాం. మరి ఆత్మకు సంబంధించిన వ్యాధుల గురించి ఎప్పుడైనా ఆలోచించామా? అదే నేను అలా ఆలోచించడం ఏమిటి? నేను అలా మాట్లాడటం ఏమిటి? నేను అలా చేయడం ఏమిటి? నేను దేవుని కుమారుని నీతి విషయంలో జీవించవలసిన వ్యక్తిని. ఈ భయంకరమైన వ్యాధి, అంటురోగము, ఆత్మీయ వ్యాధులన్నీ అంటురోగాలే. అంటురోగం అంటే ఏంటి? అందుకే రామారావు గారిని అడిగితే చెప్తారు. అలా
ఆయనకి మసూచి వచ్చింది. అది అంటువ్యాధి అని చెప్పారు. ఎవరు ముట్టుకున్నా వాడు వాడిన వస్తువులు వాడినా ఖచ్చితంగా అది వచ్చేస్తుంది అని. దగ్గు, జలుబు, క్షయ అంటే టీబీ, ఇక చాలా జబ్బులు, చాలా 95% జబ్బులన్నీ అంటువ్యాధులే. పర్లేదు అనుకున్నదంటే వాళ్ళ కూతురు మా అనుకున్నది పట్టుకున్నదంట. వారం రోజులు పోయిన తర్వాత ఏమైంది? మీ అమ్మాయికి మసూచి వచ్చింది. అంటువ్యాధి. అది ఆత్మవ్యాధులన్నీ అంటువ్యాధులే. చాలాసార్లు మాట్లాడుకున్నాం, దుష్టులతో సాంగత్యము చెయ్యొద్దు. చేస్తే నువ్వు ఆ పని చేస్తావు, తిరుగులేదు అందులో. దేవుడితో ఆత్మీయమైనవి అంటుకుంటాయి. దివారాత్రము మోషే 40 రోజులు దేవుని దగ్గర సన్నిధిలో గడపగలిగాడు, సావాసం చేయగలిగాడు. ముఖం ఏమైంది? తేజస్సుగా మారింది. హనోకు 300 ఏళ్ళు దేవునితో నడిస్తే ఏమైంది? ఎలాగ మారాడు? రూపాంతరము చెందే అవకాశము పొందాడు. భౌతిక మరణము రుచి చూడకుండానే పరలోకానికి కొనిపోబడ్డాడు. ఆత్మీయ వ్యాధులు భయంకరమైనవి, అంటువ్యాధి అని. దాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఎవరు లెక్క చేస్తారు? యేసు ప్రభు ఆ పని చేశాడు కాబట్టి నిర్దోషమైన, నిష్కళంకమైన వ్యక్తిగా ఆయన జీవించగలిగాడు. కనుక సజీవ యాగం కాదు, అపరాధ పరిహారార్థ బలిగా తను తాను అర్పించుకోవడానికి దేవుని సన్నిధికి చేరాడు. దేవుడా, నేను చనిపోవడానికి సిద్ధము. యేసుక్రీస్తు ఇష్టపూర్వకంగా మానవుల పాపముల నిమిత్తము శిక్షను అనుభవించను. ఏ పంపు తెలుసును ఆయనకి, ఏ పంపు తెలుసును. తెలిసినా అది ప్రేమ అంటాడు దేవుడు. ఒకరి కొరకు ఒకరు మేలు పొందడానికి మనం ఒకవేళ చనిపోతే, నష్టపోతే, ఇబ్బందులు పాలైతే లోకంలో ఉండేవాళ్ళు వాళ్ళకి లేని బాధ మీకు ఎందుకు అంటూ అంటారు. అదేదో సామెత, కత్తిపీటకు లేని దురద ఆ కందకు సారీ నాకు సాకులు సరిగ్గా కందకు లేని దురద కత్తిపెట్టుకుంటుందా అంటారు. వాళ్ళ కదా ఆ బాధ ఉండాలి. వాళ్ళ కొరకు మీరెందుకు బాధపడడానికి సిద్ధపడతారు అని, నష్టపోవడానికి సిద్ధపడతారు అని. అది జీవ నియమం. ఇతరులకు మేలు జరిగేటట్లుగా నేను ఏవైనా త్యాగం చేయగలిగితే ఉప్పొంగిపోవాలి. దేవుని కుమారుల లక్షణం అది. యేసు ప్రభు ఇష్టపూర్వకంగా అన్నాడు. ఏమని? తండ్రి నన్నడి దేనికి? చంపబడ్డానికి, నీకు దూరం అయిపోవడానికి. మామూలు చావు కాదు, తెలుసా అంటే తెలుసు. చిత్రవదకు గురై చావాలి, రెడీ వచ్చింది. అందుకే మనకేమో నేను నష్టపోనంత వరకు యేసు ప్రభు అంటాను. నష్టం కలిగితే మాత్రము యేసు ప్రభును ఒక పక్కన పెట్టేసి తర్వాత నష్టం దాటిపోయిన తర్వాత మళ్ళీ యేసు ప్రభు పేరును ఎత్తుకుంటాను అని. ఇతరులకు మేలు కలగడానికి నేనెందుకు నష్టపోవాలి?
అన్న ఆలోచన కూడా లోకంలో ఉండే వాళ్ళకు ఉంటుంది. దేవుని బిడ్డలకు అలాగ కాదు. మరేమిటి దేవుని బిడ్డలు అంటే ఇతరులకు మేలు కలగాలి. యేసుప్రభువు పనిచేశాడు. హెబ్రీ పత్రిక రచయిత 10వ అధ్యాయంలో 8వ వచనంలో బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నువ్వు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. పాపము జరిగిన తర్వాత బలి అనేది దేవునికి ఇష్టం లేదు. హోమాలు అనేవి దేవునికి ఇష్టం లేదు. అర్పణలు ఇష్టం లేదు. మరి ఏది ఇష్టము? ఎవరైనా పాపము చేస్తే పాపరహితుడు, నిర్దోషి, నిష్కళంకి, పవిత్రుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడైన వ్యక్తి ఇష్టపూర్వకంగా రావాలి. అతనికి వేయవలసిన శిక్షను నాకు వేయండి అని ఇష్టపూర్వకంగా. ఎలాంటి వాడు? ఎవరు పడితేవాడు కాదు. ముందు పరీక్షలో నెగ్గాలి, యోగ్యతను సంపాదించాలి. యేసుప్రభువు ఆ యోగ్యతను సంపాదించాడు అంటాడు. ఆ విషయాన్ని ప్రవచనాల్లో ముందే చెప్పబడ్డాయి. 40వ కీర్తనలో 6 నుంచి 8 వచనాల్లో బలులనైనను నైవేద్యములనైనను నువ్వు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించున్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నువ్వు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. అంటే దేవుని చిత్తాన్ని ముందు నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని ముందు నెరవేర్చడానికి కృషి చేయాలి. పాపం చేయకుండా ఉండాలి. నెంబర్ 1 అది. నెంబర్ 2 ఇష్టపూర్వకంగా పాపం చేసిన వారి కొరకు చనిపోవాలి. ఈ 2 ఉన్నాయి. ఇది దేవునికి ఇష్టమైన బలి, యాగము, హోమము ఏమైనా అనుకోవచ్చు. యేసుప్రభు ఇష్టపూర్వకంగా తను తాను బలిగా అర్పించుకున్నాడు. మనము చేసిన పాపముల తీవ్రత అనాలా, లేకపోతే నికృష్టమైనవి అనాలా, నీచమైనవి అనాలో తెలియదు. వాటన్నిటికీ యేసుప్రభువే తన రక్తాన్ని చిందించి దేవుని కోపాన్ని శాంతపరిచాడు. అవి నేను అంగీకరించగలిగిన వాడనైతే ప్రభు ఇలాంటి పాపాల కొరకు చనిపోయాడు. ఎలాంటి వ్యక్తి అంటే నిర్దోషమైన వాడు, నిష్కలంకమైన వాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపము లేని సృష్టికర్త ఇష్టపూర్వకంగా చనిపోయాడు. అంటే నేను చేసిన పాపాలు దానికి పరిహారము అలాంటి వారి రక్తం మాత్రమే పరిహారము. ఇంకే రక్తమో పనిచేయదు. ఏ రక్తము, గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము మన పాపమును తీసివేయట అసాధ్యము. మనుషుల రక్తము అంతకంటే పనిచేయదు. నేను ఒక అబద్ధం చెప్పాను, సారీ దేవుడా అన్నాను, సారీ అండి బ్రదరు అన్నాను. నేను చేసిన ఆ పాపానికి పరిహారం ఏమిటి? యేసుప్రభు రక్తమే. సృష్టికర్త, పవిత్రుడు, నిర్దోషి, పరిశుద్ధుడు, నీతిమంతుడైన యేసుప్రభు రక్తము చిందించబడుతుంది. కానీ నేను చెప్పిన అబద్ధము కడిగివేయబడదు. అది నాకు అర్థమైందా? అర్థమైతే ఏం చేస్తాను? ఇంకోసారి యేసుప్రభును సిలువ మీదకి ఎక్కించను. నేను అలా అనుకోను. క్యాజువల్ మాటల్లో అలవాట్లో పొరపాటే కదండి. అలవాటు అనుకోకుండా అలాగే నేసానులేండి. ఏదో పొరపాటు తమాషగా నేసాను. కానీ ఇప్పుడే చదువుకున్నాం
హెబ్రీ పత్రిక రచయిత అన్న 10వ అధ్యాయంలో 4వ వచనంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట. మరి ఎవరి రక్తము? భార్య భర్తను ఎదిరించిన, భర్త భార్యను నొప్పించిన ఎవరు రక్తం చెందించాలి? నాకు అది ఇష్టమేమో. ఎన్నిసార్లు కుళ్ళు పొడవాలి? ఎవరిని 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 కుళ్ళు పొడవాలి? నేను పైశాచికమైన నృత్యం చేయాలి దాని మీద, క్రీస్తు రక్తం మీద, క్రీస్తు శవం మీద. నాకు అర్థమైతే ఇది నీతి మంత్రంగా లెక్కించబడిన వాళ్ళకేనండి. అసలు రక్షణ పొందని వాళ్ళకి ఇదేమి కాదు. దున్నపోత మీద వర్షం పడినట్లే ఉంటుంది ఇది. నేను నీతి విషయమే జీవించడానికి ప్రభు తన ప్రాణములు పెడితే నేను పాపం విషయంలో చనిపోయానా? ఇంకొకసారి ఆ పాపం చేయకూడదు అనే తీర్మానంతోనే బాప్తిసం పొందిన వాడినా మారు మనసు ఎప్పుడైనా వచ్చిందా? నా మనసులో అందరినీ తెచ్చుకుంటూ ఉంటాను. యేసు ప్రభువా నాయన అని ప్రభురాత్రి భోజనం కూడా ఇచ్చేస్తూ ఉంటాను, తాగుతూ ఉంటాను, ప్రభురాత్రి భోజనం ఇస్తూ ఉంటాను, పుచ్చుకుంటూ ఉంటాను, సిగరెట్ తాగుతుంటాను, ప్రభురాత్రి భోజనం ఇచ్చేస్తూ ఉంటాను. ఎన్నైనా బూతులు, అబద్ధాలు, మోసాలు, దారుణాలు ఎన్ని చేసినా సరే యేసు ప్రభు అందు నిమిత్తము చనిపోలేదు. నేను నీతి విషయమే జీవించడానికి ఆయన పవిత్రమైన రక్తం ఇప్పటికీ నేనేం చేస్తున్నాను అని. తండ్రి నేను రెడీ. దైవ కొరకు నాకు వ్యతిరేకంగా పాపం చేసిన వారి పాపాన్ని నువ్వు, ఆ పాప శిక్షను రద్దు చేయడానికి వాళ్ళ కొరకు నా ప్రాణం పెడతాను. ఎలా పెడతావు? మామూలుగా పెడతావా? కాదే. యేసు ప్రభువుని గురించి చెప్పబడిన మాటల్ని జాగ్రత్తగా వినగలిగిన వారమైతే, చెవులుండేవాళ్ళు వింటారు, హృదయం ఉండేవాళ్ళు ఆలోచిస్తారు. హృదయం లేని వాళ్ళకు మొక్కుబడిగానే ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు ఆరాధన అంటే. హాజరైతే చాలు, కూర్చుంటే చాలు, రాసుకుంటే చాలు, అంతే కదా. కఠినంగా ఉంటుంది అన్నాడు. మీకంటే తెలియని వాళ్ళు నేను అన్నాడు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కనుక. కఠినంగా ఉంటుంది అన్నాడు శిక్ష. బోధకుల పరిస్థితి మరీ దారుణం అంటాడు యాకోబు. మనం చేసిన పాపముల యొక్క తీవ్రత, యేసు ప్రభు పొందిన చిత్రహింస, చిత్రవధ ఎలాంటిది? మోసపు ముద్దు అన్నాడు మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయంలో. నలభై 49వ వచనంలో యేసు ప్రభు తెలియదా? తెలుసును. యూదా ఇస్కరియోతు వచ్చాడు గెత్సేమనే తోటలో. అప్పటి వరకు ప్రార్థనలో బాధపడుతూ ఉన్నాడు ప్రభు. తండ్రికి దూరం అయిపోతానేమో అన్న బాధగా ఉంది. ఆ బాధాకరమైన పరిస్థితి గడవక ముందే యూదా ఇస్కరియోతు ప్రియమైన శిష్యుల్లో 12 మంది అపోస్తుల్లో ఒకడు వచ్చాడు. వచ్చి, బోధకుడా నీకు శుభము, వందనాలు, గుడ్ మార్నింగ్ అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. యేసు చెలికాడా, స్నేహితుడా, నువ్వు చేయవచ్చినది చెయ్యి. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ప్రేమతో ముద్దు పెట్టుకుంటుంది. ఆ పరిసర ప్రాంతంలో, పాశ్చాత్య దేశాల్లో ఉండే సాంప్రదాయం ఏమిటి అంటే, మనమేమో చేతులు జోడించి వందనాలు, నమస్కారం అంటాము. స్త్రీలు చెంపను ముద్దాడి, పురుషుల్ని చెంప మీద ముద్దు పెట్టుకుంటే వారు వందనాలు చెప్తున్నారు అని.
యేసు ప్రభువును శత్రువు చేతికి అప్పజెప్పేసిన పవిత్రమైన ముద్దు కదా, కపటము లేని ముద్దు కదా. నేను ఇంకా అలాగే ఉన్నానా? యేసు ప్రభు తెలుసా ఆ ముద్ద ఎలాంటిదో? అంటే వందనాలు అంటాము, మనం వందనాలు అంటాం, లోపల అంత పవిత్రత ఉండదేమో అని. ఏమో నాకు తెలియదు. నేను నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తినైతే చేతులు జోడించాను అంటే హృదయంలో పవిత్రత ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే నేను కూడా కపటిని, మోసగాడిని అని. యేసు ప్రభు మోసపు మొద్దును కూడా భరించవలసి వచ్చింది. ఎందుకు? నేను పొందవలసిన శిక్ష నుండి నేను తప్పించబడ్డానికి. నేను చేసిన పాపానికి ఆయన శిక్ష అనుభవించాలి. అలాగే ఆయన ముఖం మీద ఉమ్మి వేశాడు. మనుషులు అంటే బంటుకులు అన్నారు. ఇంకా నాలో మోసం ఉంటే, యూదా ఇస్కరియోతు చేసిన పనికి ఇప్పుడు నేను జీవించిన జీవితానికి తేడా ఏముంది? ఇంకా నేను అలాగే ఆయన చిత్రవధకు గురి చేస్తున్నానా? చిత్రహింస పెడుతున్నానా? మత్తయి రాసిన సువార్తలోనే 26వ అధ్యాయం 67వ వచనము 68వ వచనంలో, అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు, నిన్ను ప్రవక్త అని అందరూ అంటున్నారు కదా, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపు అని హేళన చేసిరి. అంటే ఆయన మీద ఉమ్మి వేసిరి, గుద్దిరి. ఇప్పటికీ నేను యేసు ప్రభువును అలాగే చేస్తున్నానా? బాగా ఆలోచించాలి. నేను మాట తప్పితే, అబద్ధం చెప్పితే, చిన్న మాటలో, ఒక్క మాటలో 10 మాటలు లేదు 10 మాటలకు లేని మాటలు ఒకటి కల్పించి ఇంకొకరితో చెప్తే యేసు ప్రభు మీద ఉమ్మి వేసినట్టు కదా. ముఖం మీద అబద్ధం చెబుతూ ఉంటే యేసు ప్రభు మీద ఉమ్మి వేసి గుద్దినట్టు కదా. బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు. ఇప్పుడు నేను చేస్తున్న పనికి అప్పుడు ఆయన దండన పొందాడు. ఇంకా నేను దండిస్తూనే ఉన్నా. కాదు ఆయన్ని చిత్రవధకు గురి చేస్తూనే ఉన్నానా? నేను ఎవరినైనా తిట్టుకుంటే ఆయన ముఖం మీద ఏం చేస్తున్నాను? ఉమ్మేస్తున్నాను. అంటే అంత ఇష్టం ఆయన అంటే. బాగా ఆలోచించాలి. అరచేతితో కొట్టిరి, గుద్దిరి, కొరడాలతో కొట్టిరి అని కొరడా దెబ్బలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరినైనా నేను ద్వేషిస్తే, అసహించుకుంటే, ఎవరి మీదైనా పగ ఉంటే, ఎవరి మీదైనా చాడీలు చెప్తే, ఎవరి లోపాల గురించి ఇంకొకరితో మాట్లాడితే నేనేం చేస్తున్నాను? ఇంకా యేసు ప్రభువును కొరడాలతో, నేను కొరడాలతో కొట్టడానికి ఇష్టపడ్డ వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చబడి ఉంటాను. ఇంకా బాగా ఆలోచించాలి. మార్కు రాసిన సువార్తలో 15వ అధ్యాయం, నేను నీతిమంతుడిగా తీర్చబడ్డానికి ప్రభువు పొందిన చిత్రవధ, హింస. నేను పాప క్షమాపణ పొందడం మాత్రమే కాదు, అది మొదటిది. నేను పొందవలసిన శిక్ష రద్దుపరచబడానికి ఇవన్నీ చేశాడు. నేను నీతిమంతుడిగా తీర్చబడ్డానికి తిరిగి లేచాడు. 15వ అధ్యాయం మార్కు రాసిన సువార్తలో 15వ వచనంలో, పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బకు విడుదల చేసి
యేసును కొరడాలతో, అక్కడ కూడా బహువచనమే వాడారు, కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించను. ఇప్పటికీ నేను ఎవరినైనా తిట్టుకుంటే, అవును నచ్చని వాళ్ళని తిట్టుకుంటాం కదా, తిట్టుకున్నట్టుగా నమ్మదగిన స్నేహితులతో చెప్తాం, తల్లితో తండ్రితో అక్క తమ్ములు అన్న చెల్లెలు థిక్కెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ప్రాణ స్నేహితుడు అనుకుంటే తిట్టుకున్న విషయాలన్నీ చెప్తాం. నేను నీతిమంతులుగా తీర్చబడి కూడా తిట్టుకుంటున్న వ్యక్తినైతే ప్రభువును ఇంకా కొరడాలతోనే కొడుతూనే ఉన్నాను అంటే దాని అర్థము నేను నీతిమంతులుగా లెక్కించబడ్డానని నేను నమ్మటం లేదు అంటే నాకు రక్షణ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అనుకుంటున్నాను. రక్షణ పొంది ఎవరేం చేశారంట అని మనం యేసును నమ్మింది ఉన్నతమైన జీవితం జీవించడానికి. అలా జీవించడానికి ముందు పాపం యొక్క అధికారం నుండి విడుదల పొందాలి. పాపం నుండి పాపము చేయి ప్రతివాడు పాపానికి బానిస కదా. పాపం యొక్క అధికారం నుండి విడుదల పొందడానికి ప్రభు నిష్కలంకమైన పవిత్రమైన జీవితం జీవించి ఇష్టపూర్వకంగా శిలువ మీద తాను అప్పగించుకున్నాడు, ఇష్టపూర్వకంగా. కానీ ఊరికే చంపబడలేదు, ఒక్క తుపాకితో కాల్చి చంపేయలేదు, కత్తితో నరికేయలేదు, విషపు కాటుతో పాము కాటుతో చావలేదు, కొన మీద నుండి తోసేయలేదు, ఇలాంటివి ఏమి లేవు. చిత్రవధకు గురి చేసినా సరే వధకు చేపట్టిన గొర్రెపిల్లలాగా ఆయన నోరు. ఇప్పటికీ నేను అదే పని చేస్తున్నాను. తల్లిదండ్రులు దూషించి అసహించుకుంటూ అక్క చెల్లెలు అన్నదమ్ములు స్నేహితులు సోదరులు మిగతా వారిని అసహించుకుంటున్నానా, దూషిస్తూ ఉన్నానా? ఇప్పటికీ యేసు ప్రభువును చిత్తవధ చేస్తూ ఉన్నానా? నేను రక్షించబడ్డానికి యేసు ప్రభు అన్ని పనులు చేశాడు. నేను రక్షించబడిన తర్వాత మాత్రమే నీతిమంతుడిగా లెక్కించబడతాను. రక్షణకు ముందు నీతిమంతుడిగా ఎవ్వరు లెక్కించబడు. నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తి దేవునితో సమాధానము కలిగి ఉంటాము అని రోమపత్రికలోనే మాట్లాడతారు. 4వ అధ్యాయము మొదటి వచనంలో, 5వ అధ్యాయం మొదటి వచనంలో, మనము విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడి ఆయనతో సమాధానము కలిగి ఉందము. నీతిమంతులుగా తీర్చబడని వ్యక్తికి దేవునితో సమాధానం అనేది లేదు. దేవునితో మనకు సమాధానం లేకపోతే దేవుడు మనల్ని శత్రువులుగా విరోధిగా చూస్తాడు. మనకు జీవితంలో శాంతి సమాధానం మేలు ఏవి రావు. నీతిమంతులుగా తీర్చబడితేనే ఇవన్నీ సాధ్యమవుతుంది. మత్తయి రాసిన సువార్తలో 27వ అధ్యాయము 26వ వచనంలో, అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయి అప్పగించాడు. అంటే మార్కు రాసిందే మత్తయి కూడా రాశాడు. ఆ తర్వాత ముళ్ళ కిరీటము పెట్టాడు. నేను నీతిమంతులుగా తీర్చబడ్డానికి ముందు రక్షించబడాలి. రక్షించబడ్డానికి యేసు ఇలాంటి చిత్రవధ అనుభవించాలి, చిత్రహింసను పొందాలి. ఇప్పటికీ నేను అదే చేస్తూ ఉంటే నాకు రక్షణ అర్థం కాలేదు, నీతిమంతులుగా తీర్చబడడం అర్థం కాలేదు, నేను చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేయలే అవకాశం లేదు. అసలు పాపముల విషయము నేను చనిపోవడానికి బాప్తిసం పొందాను, నీతి విషయము జీవించడానికే బాప్తిసము పొందాను. నాలో ఉండే పరిశుద్ధాత్మ నువ్వు దేవుని కుమారుడివి, ఇది నీ తెరగా తప్పది, కుళ్ళి ఏడు, క్షమాపణ కోరుకో, మారు మనసు పొందు, ఒప్పుకో అంటాడు పరిశుద్ధాత్మ ఉంటే. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 29వ వచనంలో, ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టాడు. ఎక్కడైనా దెబ్బ తగిలితే చిన్న నొప్పి ఉంటుంది, తలకు తగిలితే ఎక్కువ బాధగా ఉంటుంది. కిరీటం అల్లి తల మీద నొక్కి, ఇప్పటికీ నేను లేనివి కలిపి చెప్తానా, అబద్ధాలు చెప్తానా, అసూయ ఈర్ష్య నాలో ఉందా, ద్వేషం ఉందా, పగ కలహము కపటం ఉందా, వైరం ఉందా? నేను ఇంకా ముళ్ళ కిరీటము పెట్టి యేసుప్రభును నొక్కుతూ యేసుప్రభు తల మీద తాండవాడుతున్నానేమో, డాన్స్ చేస్తున్నానేమో,
ఆనందిస్తున్నానేమో ఇప్పటికి చేస్తూ ఉంటే, వాత వేయబడిన మనస్సాక్షికి ఇదేమి ఎక్కదు. అలాగే చెప్తారు, ఏం వెళ్ళలేదు, అలాగే చెప్తారు, రాయబడింది చెప్తారు, చెప్పింది వినడానికి వచ్చాం, వెళ్ళిపోతాం, చాలు కదా. ఇప్పటికీ మనము పొందిన గాయములు కాదు, ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందిమి. ఈ స్వస్థత ఆత్మీయమైన నా ఆత్మీయ వ్యాధులన్నీ పోవాలి అంటే ఆయనకు గాయములు అవ్వాలి. ఇప్పటికీ నేను పరుస్తూ ఉన్నానా? అన్యాయం చేస్తున్నానా? మోసం చేస్తున్నానా? దౌర్జన్యం చేస్తున్నానా? వీరి మీద వారికి, వారి మీద వారికి లేని అపవాదము, లేనివి సృష్టించి అపవాదం వేసి ఒకరిని చెడుగా చిత్రీకరించి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నానా? అంటే ఇంకా ఇవన్నీ మోసపు ముద్దు, ముఖం మీద ఉమ్మేసి గుద్ది కొరడాలతో కొట్టి ముళ్ళి కిరీటము నేనే యేసును విధిస్తున్నాను అని ఇంకా చేస్తూ ఉంటే అలాంటి పనులు. రక్షణ యొక్క విలువ నాకు తెలియదు, నీతిమంతుడిగా మనకు తీర్చబడలేదు, నా మనసాక్షి ఎప్పుడో వాత వేయబడి ఉందేమో ఏమో. రెండోసారి ఉమ్మి వేసి కొట్టిరి, ఇది రెండోసారి. ఉమ్మి వేయడము అందరి ముందు చాలా అవమానంగా ఉంటుంది. ఎవరికైనా, నాకైనా సరే, నేనేమి అక్కడి నుంచి పడలేదు, మీలో ఒకటి, మీకంటే దరిద్రుడిని. ముఖం మీద అందరు చూస్తుండగా నా ముఖం మీద ఉమ్మేస్తాయి, భయంకరమైన కోపం వస్తుంది. ఇప్పటికీ నేను ఆ పని చేస్తున్నానా? యేసు ప్రభు మీద ముఖం మీద ఉమ్మేసి ప్రభురాత్రి భోజనంలో ఏమీ లేదు, ప్రభురాత్రి భోజనం పాల్పంచుకుంటారు, ఇస్తారు, ప్రభురాత్రి భోజనం ఇస్తారు, ముఖం మీద ఉమ్మేసి యేసు ప్రభును కాళ్ళ కింద పెట్టి తొక్కుతూ ఆనందిస్తూ, మనకు వచ్చి కూడా అలాంటి ఆలోచనలే, చూపులే. ఎంత నీచమైనది, ఎంత దారుణమైనది యేసు ప్రభును అలా హింసించడము అంటే. ఇరవై 27వ అధ్యాయం 30వ వచనంలో ఆయన మీద ఉమ్మి వేసి, ఇది రెండోసారి. ఇదేవరు? సైనికులు, ప్రధాన యాజకుడి దగ్గర బంట్రోతులు లేక ఇశ్రాయేలు పెద్దలు, ఆయనంటే అసహించుకున్న వారు వ్యతిరేకులు అప్పుడు ఉమ్మి వేశారు. ఇప్పుడేమో రోమా సైనికులు ఉమ్మి వేశారు 2 సార్లు. నేను 2 సార్లు అయిపోయినా యేసు ప్రభు మీద ఉమ్మి, ముఖం మీద. ఈ ఒక్కరి లోపాల గురించి ఇంకొకరితో మాట్లాడితే నేను యేసు ప్రభు ముఖం మీద ఏం చేస్తున్నాను, ఎన్నిసార్లు అయినా నమ్ముతాను. క్రైస్తవ జీవితం విశ్వాసంతో కూడింది. విశ్వాసం అనేది అదృశ్యమైన వాటికి సంబంధించింది. విశ్వాసం అన్నది మీ అందరికీ తెలుసును, రాకపోతే కదా. నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి నా కంటికి కనబడడం లేదా? ఎప్పుడు ముఖం మీద ఉమ్మేయడము, ఆయన ముఖం మీద గుద్దడము, అపహారణ చేయడము. నువ్వు ప్రవక్త కదా, ఎవరు గుద్దారో చెప్పు అని నేను అనుకోవటం లేదు. నా మనస్సాక్షి ఇలా చెప్తే నేను అలాగే. ఎందుకు నమ్మావు మరి? వేస్ట్ ఫెలో, నీ టైం వేస్ట్, నీ డబ్బులు వేస్ట్, నీ పని వేస్ట్. సిలువ వేసి రియల్ ఇన్ని చేసి మోయించాడు. నేను ఇప్పటికీ యేసు ప్రభువును సిలువ వేస్తున్నానా? ఏం చేస్తా నేను సిలువ వేస్తాను? నిన్న మోపుతున్నానా? విగ్రహారాధన చేస్తున్నానా? జారత్వంలో బతుకుతున్నానా? ఏమనుకోకుండా కామాతృత కలిగిన వాడినా? కపటిన వేషధారణనా? తల్లిదండ్రులు
నువ్వు దూషించే వ్యక్తినా? యేసుప్రభు సిలువ వేసినవాడు, ఇవన్నీ చేసేవాడు. ఇవన్నీ మానేయడానికి కదా నేను యేసుప్రభు నమ్మాను. అవును, దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాను, ఇవన్నీ మానుకోగలను, దేవుడు నన్ను బలపరుస్తాడు, నీతిమంతులుగా లెక్కిస్తాడు కనుక నీతి క్రియలు చేయడానికి నా శరీర అవయవాల్ని అప్పగించుకుంటాను. చిరకను త్రాగనిచ్చింది, సిలువ వేసిని అన్నది. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో క్షమించాలి, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 17-18 వచనాల్లో వారు యేసును తీసుకుని పోయి ఆయన తన సిలువ మోసుకుని కపాల స్థలమున చోటుకి వెళ్ళాను. యేసుప్రభు మోసుకుని వెళ్ళాడు. కురేనీయుడైన సీమోను చేత మధ్యలో సిలువ మోయించారు. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని యేసుప్రభును సిలువ వేయడం అంటే చాలా చిన్న విషయం కదా, ఇంజెక్షన్ చేసినంత తేలికైనది కదా. మళ్ళీ అందరూ ఇంజక్షన్, పిల్లలు కూడా ఇంజక్షన్ తీసుకుని ఉంటారు. సిలువ వేయడం అంటే అదే కదా. ఈ హృదయములో, మనసులో కపటము, వైరము, ద్వేషము, పగ, ప్రతీకారము ఒకవేళ ఉంటే, అలాగే జీవిస్తుంటే, సిగరెట్ తాగి, సారా తాగి, బ్రాందీ, బిస్కీ తాగుతూ జీవించే వ్యక్తినైతే మరలా నేను ఒక్కసారి యేసుప్రభును సిలువ వేయడం కాదు, మరలా తల్లిదండ్రుల మాట వినకపోతే యేసుప్రభును కాళ్ళ కింద పెట్టి గంతడం, ఆనందించడము అద్భుతమైన అనుభూతి అని అంటాం. ఎవరైనా తల్లిదండ్రులను హింసిస్తే, బాధపడితే, ఎదిరిస్తే, దూషిస్తే, ఏళన చేస్తే, ఈ ఒక్కరిని గురించి అయినా సరే, మరి ప్రత్యేకంగా తల్లిదండ్రులు యేసుప్రభును సిలుక వేశారు. చిరకను త్రాగనిచ్చింది, దాహం వేసింది. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మా పిల్లలు అన్నారు తొందరగా అయిపోవాలా నానా అని, దాహం వేస్తుంది అని, తెచ్చిన నీళ్లు చాలవేమో అని, రకరకాలుగా. మనం మంచులు తెచ్చుకున్నాం, యేసుప్రభుకు దాహం వేసింది, ఆయనకు చిరక తాగమన్నారు. 28-29 వచనంలోనే యోహాను రాసిన సువార్తలో 19వ అధ్యాయంలో యేసుప్రభు దాహము అన్నాడు. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్టు నేను దప్పిగొనుచున్నానని చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించి తాగలేదు. ఆయన సిలువ వేయబడిన యేసును మనకు నా కొరకు చిత్రవద నేను నీతిమంతుడుగా తీర్చబడడానికి ముందు క్షమించబడాలి, క్షమించబడడానికి యేసు ఇలా చేశాడు. ఆ తర్వాత దేవుడు తన నీతిని ఇస్తాడు. దోష శిక్షను క్షమించకపోతే దేవుడు నీతిని ఇవ్వడు. మన అపరాధము కొరకు ఆయన చంపబడి మనం నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన, నేను చేసిన అపరాధానికి ఆయన చనిపోయాడన్న బాధ విషయం అర్థమైతే అపరాధం చేయండి. చిన్న మాట మార్చడం తేలిక అంటే తేలికే ఎవరికి? లోకంలో ఉండేవారికి. మరి ఇక్కడ ఉండే వాళ్ళకు అవునంటే అవును, ఒక్క మాట మార్చడము, నమ్మించడానికి ప్రయత్నం చేయడము, ఇవే ఈశ్వరుడు మరలా సిలువ వేయడమే. అర్థం అవ్వాలి, అర్థమై మానుకోవాలి. ఇప్పటి వరకు చేస్తూ ఉంటే మానుకోవాలి, తీర్మానించుకోవాలి. నేను నీతిమంతులుగా తీర్చబడడానికి ప్రభు నా అపరాధముల నిమిత్తం శత్రువధను అనుభవించాడే, మరి నేనేం చేస్తున్నాను? హేళన
చేశారు అని ఉంది. నచ్చని వాళ్ళ గురించి అలా మాట్లాడతాం, చేస్తాం. మత్తయి రాసిన సువార్తలో 27వ అధ్యాయంలో 39వ వచనము నుండి, ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలులూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడ, నిన్ను నువ్వే రక్షించుకొనుము, నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగివని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించుచు వీడు ఇతరులను రక్షించను ఒప్పుకుంటున్నారు, తన్ను తానే రక్షించుకునలేడు. ఇశ్రాయేల్ రాజు కదా, వ్యంగ్యము అంట. ఇశ్రాయేల్ రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎళ్ళ వాణి నమ్ముదుము. నేను ఇంకా పాత జీవితానికి సంబంధించి ఏదైనా ఒకటైనా కలిగి ఉంటే ఈశ్వరుని ఇలా హింసించిన వాడిని అవుతాను. మనకు రక్షణ అంత తేలిగ్గా రాలేదు. మనం రక్షించబడ్డం అనేది నమ్మి భాష పొందినవాడు రక్షించబడ్డము అంటే అంత తేలిక కాదది. నేను రక్షించబడ్డానికి ప్రభు అనుమతించిన చిత్రవధ ఇలాంటిది. ఇంకా నా మనసులో అలాంటి వాటికి పాత జీవితానికి సంబంధించిన ఏదైనా ఉందా, వాటిని గురించి ఆలోచిస్తానా, వాటిని గురించి ఇతరులతో మాట్లాడతానా, ముచ్చటించుకుంటానా. దొంగడు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? ఈ వారంలో నీ కలెక్షన్ ఎంత, నా కలెక్షన్ ఎంత. బ్లాక్లో టికెట్ అమ్మగా ఉన్న వాళ్ళు కూడా అలాగే మాట్లాడుకుంటారు. దొంగడు తాగుబోతుడు అంటే కొత్త సరుకు ఎక్కడ దిగింది, ఎలా ఉంటుంది రుచి, కొత్త కంపెనీ ఏమైనా వచ్చిందా అని. అబద్ధికులు కూడుకుంటే ఏమంటారు? వాడిని అబద్ధం మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, వాడు వీడిని మోసం చేయడానికి అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. తాగుబోతాడు అలాగే. వ్యభిచారి కలుసుకుంటే, అన్యాయస్తుడు మోసగాడు సాటి మోసగాడిని అన్యాయస్తులను కలుసుకుంటే, దుర్భాష బూతులు ఆడేవాడు హంతకులు కలుసుకుంటే ఏం మాట్లాడతారు? ఈ సంవత్సరంలో ఎన్ని హత్యలు నువ్వు చేసావు, ఎన్ని హత్యలు నేను చేశాను అని. ఇలాగ ఒకవేళ దేవుని బిడ్డలు కూడా మాట్లాడుకుంటే పాత జీవితానికి వాటికి సంబంధించిన మాటలు చెప్పుకుంటూ ఆనందించే వ్యక్తులమైతే, చెయ్యాలని ఒకరినొకరు ప్రోత్సహించే వాళ్ళనైతే ఇప్పటికీ యేసు ప్రభువును చిత్రవధకు గురి చేస్తున్నారనే అంటే బహుశా వాళ్ళు రక్షించబడలేదేమో. నాకు తెలియదు, దేవునికి తెలియాలి. వాళ్ళకు మాత్రం తెలియదు, వాళ్ళ నమ్మటం లేదు. తాము రక్షించబడ్డాము అంటే పాత జీవితానికి సంబంధించిన ఏది జ్ఞాపకం వచ్చినా ఏం కలుగుతుంది? సిగ్గు కలుగుతుంది. చిచి, ఆ పందిలాగా నేను ఎలా ప్రవర్తించగలిగాను, కుక్కలాగా ఎలా వ్యవహరించగలిగాను, నేను దేవుని స్వరూపంలో సృష్టించబడిన వ్యక్తినే అని. కనుక యెషయా గ్రంథంలో ఆ మాట చెప్తూ ఉన్నాడు. 53వ అధ్యాయంలో 4 నుంచి 7 వచనాల్ని పరిశీలించినట్లయితే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఏ రోగాన్ని? మరి నా ఆత్మీయ రోగం నాకు కనబడదుగా. గుడ్డోడికి లోకమంతా ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. పచ్చకాలంలోకి అబద్ధికుడు ఏమనుకుంటాడు? వీళ్ళు ఎప్పుడు అబద్ధం చెప్పకుండా ఉంటారా, నేను ఒక్కడా అబద్ధం చెప్పానా, అందరూ చెప్తారులే. స్వనీతి పరుడు కూడా అలాగే అనుకుంటాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసములను వహించెను. ఆయన అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను. ఇప్పుడు నేను చేసి ఆయన్ని మళ్ళీ తిరిగి గాయపరుస్తున్నానా? మారుమనసు పొందడానికి, సిగ్గుపడడానికి ఇదే సమయము. ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకోవడానికి, యేసు ప్రభు శిలువ వేయబడడానికి
నా పాత్ర ఉంది అని పాల్పంచుకోవడం అంటే. యేసు ప్రభు సిలువ వేయబడడానికి నాకు కూడా పాత్ర ఉంది అన్న భావంతో రాత్రి భోజనంలో పాలు పంచుకోవాలని వ్యక్తికి అదేమవుతుంది? శాపమవుతుంది. అందరూ పాలి భాగస్తులు అంటే సిలువ వేయబడడానికి నేను కూడా కారకుడిని అంటే దాని అర్థము ఇక నుండి ఆ పని నేను ఎన్నికల గురించి తీర్మానించుకున్నాను. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను. యెహోవా మన అందరి దోషమును ఎవరి మీద వేశాడు? మరి ఇప్పటికీ నేనేం చేస్తున్నాను? నేను మనిషినేనా? నాకు మనసుందా, హృదయం ఉందా? దేవుని స్వరూపంలో నేను సృష్టించబడ్డానా? ఇంకా యేసు ప్రభువును అలాగే చిత్రవదకు గురి చేస్తూ ఉన్నానా? నా పాపాలు పోవడానికి ప్రభు ఇన్ని రకాల చిత్రవదకు గురి అయితే మరి నేనేం చేస్తున్నాను? పాపముల విషయంలో నేను చావాలి అంటే పూర్తిగా దాన్ని మానుకోవాలి. అలాంటి ఆలోచనలు మనకు ఉన్నాయో లేవో అని పరిశీలించుకోవాలని యేసుక్రీస్తు కరుణాధారముగా బయలుపరచబడ్డాడు. అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసము ఉంటుంది. నిబంధన మందసము పైన కెరూబులు ఉంటారు. కెరూబులు మధ్యలో ఉండే దాన్ని కరుణాపీఠము అంటారు. దేవుని ప్రత్యక్షత అక్కడ ఉంటుంది. ప్రధాన యాజకుడు ప్రజలందరూ చేసిన పాపాన్ని, తాను చేసిన పాపానికి ఈ 2 పనులు అర్పించి వాటి రక్తాన్ని తీసుకెళ్లి కరుణాపీఠం మీద చిందిస్తాడు. దేవుడు ప్రజలందరి ప్రధాన యాజకుని పాపాన్ని మర్చిపోతాడు, క్షమిస్తాడు. ఆ కరుణాధారము ప్రధాన యాజకుడికి సంవత్సరానికి ఒక్కసారి 2 పనులు ఇచ్చి ఆ రక్తాన్ని తీసుకువెళ్ళి ప్రోక్షించే అవకాశం ఇచ్చాడు. ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే అవకాశం ఇచ్చాడు. మనలో ప్రతి ఒక్కరికి కరుణాధారము చేతికి అంది వచ్చిన వరం, అది కరుణాపీఠం. నేను ఆ కరుణాపీఠం మీదకి వెళ్ళి గంతులు వేస్తున్నానా? యేసు ప్రభువును పడుకోబెట్టి ఆయన మీద గంతులు వేస్తున్నానా? ఇంకా నేను అబద్ధం చెప్తానా? ద్వేషిస్తానా? దుర్భాషలాడతానా? ఇంకొకరి లోపాల గురించి ఇంకొకరితో చెప్పి ఆనందిస్తానా? లేనివి కల్పించి ఇంకొకరి మీద అబద్ధాలు వేస్తానా? తల్లిదండ్రుల పట్ల అవిధేయత, అగౌరవం, తృణీకారము, దూషణ ఇంకా చేస్తున్నానా? చేస్తే యేసు ప్రభు నేను ఇంకా మోసం ముందు పెడుతున్నానా? యేసు ప్రభు ముఖం మీద ఉండి వేస్తున్నానా? గుద్దుతున్నానా? ఆ చేతులతో కొడుతున్నానా? కొరడాలతో కొడుతున్నానా? ముళ్ళ కిరీటం పెడుతున్నానా? 2వ సారి 3వ సారి ఎన్నోసారి అయినా ఉమ్మె వేయడానికి వెనకాడటం లేదా? సిలువ వేశానా? ప్రభు మంచులు కావాలంటే చిరక పెట్టానా? ఇచ్చానా? యేసు ప్రభును హేళన చేస్తున్నానా? ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకుంటున్నాను అంటే ప్రభు సిలువ వేయబడ్డానికి నేను కూడా ఒకడిని పాలు భాగస్తుడము అని అందరితో నన్ను నేను సమానునిగా అందరము యేసు ప్రభు సిలువ వేయబడ్డానికి కారకులమే అన్న భావముతో ప్రభు శరీరము రక్తమును పాలు పంచుకోవడానికి సిద్ధపడుతున్నామా? ఆలోచించాలి. మరమర్చిపోవడానికి ఇదే సమయము. ఇలాగే చెప్తారులే అని వాడు అన్నాడా? మనం మోసపోతాం. ఇక జీవితంలో ఎన్నాడు మారవచ్చు పొందే అవకాశం రాదేమో ఆలోచించాలని మనం చేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.